Hello guys, welcome back to my YouTube channel. Oyama. హే గాయ్స్, ఫైనల్లీ నేనైతే ఇంటికి వెళ్తున్నా ఆఫ్టర్ 4 months. సో ట్రైనింగ్ అయిపోయాక ఫర్ ది ఫస్ట్ టైం ఇంటికి వెళ్తున్నా. ఐ వాజ్ సూపర్ ఎక్సైటెడ్. ఆఫీస్కి వెళ్ళి రావంగానే ఫాస్ట్గా ఫ్రెష్ అయినా. బస్ బుక్ చేసుకున్నాను అనమాట ఈవినింగ్ 7కి అలాగా. సో ఫాస్ట్గా ఫ్రెష్ అయిపోయి లగేజ్ మొత్తం ప్యాక్ చేసేసుకున్నా. చాలా రోజులైంది వెళ్ళక కాబట్టి కొంచెం ఎక్కువ లగేజ్ తీసుకెళ్ళినా అనమాట, బట్టలు అవి ఇవి. సో క్విక్గా ఆటో బుక్ చేసుకున్నా, బట్ ఎన్ని బుక్ చేసినా క్యాన్సిల్ అయిపోయినాయి అనమాట. లైక్ లాస్ట్ మినిట్లో బస్ దొరికింది, ట్రాఫిక్లో స్టక్ అయినా, ఇంకా మిస్ అయిపోతుంది అనుకున్నా. ఫైనలీ దేవుడి దయ వల్ల నాకైతే బస్ దొరికింది. ఏదైతే నేను ఇంటికి వెళ్తున్నాను మాత్రం ఫుల్ ఆన్ ఎక్సైటెడ్గా ఉన్నాను నేను మాత్రం. అండ్ లగేజ్ అంతా నా దగ్గరే పెట్టుకున్నా, అసలు అయితే కింద పెట్టాలి, బట్ చాలా ఇబ్బంది అయింది నైట్ అంతా. అండ్ ఇది నా వ్యూ అనమాట. యాక్చువల్లీ నేను అది మంచిగా షూట్ చేద్దామని అనుకున్నా, బట్ ఆ బస్ ఏదో లేబుల్ ఉండి నాకు తీయడం కుదరలేదు, సరిగ్గా చూపట్లేకపోయినా. అండ్ డిన్నర్ కోసం అయితే షవర్మా తెచ్చుకున్నా. మస్తు బోర్ అనిపిస్తుంది జర్నీ. అంటే లైక్ ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటే కాసేపు చూడొచ్చు, బట్ కూర్చోడానికి ఉండదు, మొత్తం పడుకొనే ఉండాలి ఎక్కువ. పైన తాకుతూ ఉంటుంది అనమాట సీట్. సో అట్లా కాసేపు ఫోన్ మాట్లాడదాం అనుకున్న ఫ్రెండ్స్తోని. అండ్ ఆ వ్యూ చూసిన సిటీ దాటేసరికి 12 అవుతుంది. సో చాలా టైం పట్టింది సిటీ దాటేసరికి. కాసేపు చూసేసి నేను తొందరగా పడుకుందామని చెప్పేసి అనుకున్నా. అండ్ యాక్చువల్లీ నేను నా కజిన్ ఎంగేజ్మెంట్ కోసం అని చెప్పి ఇంటికి వెళ్తున్నాను. అంటే వన్ ఆఫ్ ద రీజన్, ఇంటికి వెళ్ళక కూడా చాలా రోజులు అవుతుంది కదా అని చెప్పి. సో ఐ ప్లాన్ సో మెనీ వ్లాగ్స్ అండ్ చాలా కంటెంట్ షూట్ చేద్దాం అనుకున్నాను. బట్ యాక్చువల్లీ నా ఫోన్ ట్రబుల్ వేయడం వల్ల అదంతా కుదరలేదు. ఇది ఒక్కటే సెపరేట్ వ్లాగ్ పెడదాం అనుకున్నా, ఇంట్లో ఎట్లున్నా అని చెప్పి. బట్ అది కంటెంట్ అసలు ఏం రాలేదు, నేను అసలు వీడియోస్ సరిగ్గా తీయలేదు ఇంటికి వెళ్ళాక. అండ్ ఎంగేజ్మెంట్ అప్పుడైతే ఫుల్ ప్రాపర్ వ్లాగ్ ప్లాన్ చేసిన, బట్ నా ఫోన్ నా దగ్గర లేదు, అందరినీ తీయమని చెప్పిన. బట్ ఇన్ని రోజుల గ్యాప్ వచ్చేసరికి అందరి దగ్గర క్లిప్స్ మిస్ అయినాయంట. సో దిస్ వ్లాగ్ హ్యాస్ ఆల్ రిలేటెడ్ టు పెళ్ళి, ఎంగేజ్మెంట్ అండ్ రిసెప్షన్. సో నా దగ్గర ఉన్న క్లిప్స్ అన్నీ పెట్టేసాను అనమాట. సో నేనైతే ఇక్కడ హైదరాబాద్కి వచ్చేసిన, అదే చూపెట్టడానికి ట్రై చేసిన వీడియోస్లో. మాకు ఇక్కడ అన్నీ పూణేలో హిందీలో మరాఠీలో ఉంటాయి బోర్డ్స్. సడన్గా నేను పడుకొని లేసరికి తెలుగు బోర్డ్స్ కనిపించేసరికి అదొక డిఫరెంట్ కైండ్ ఆఫ్ హ్యాపీనెస్ అనమాట. సో అలా హైదరాబాద్లో దిగి మెట్రో ఎక్కేసి మళ్ళీ బస్ ఎక్కిన నేను ఉప్పల్లో. అండ్ ఫుల్ పీక్ సమ్మర్లో అది ఎంత వేడిగా అంటే అంత వేడిగా ఉండే. లైక్ బస్సు దిగంగానే లైక్ టూ మచ్ ఎండ. తర్వాత అయితే బస్ స్టాప్కి మా నాన్న వచ్చిండు పిక్ చేసుకోవడానికి. అండ్ మన నా సంతోషం చూడాలి, మా ఇల్లు, మా ఊరు, మా గల్లీ అవన్నీ చూడంగానే లైక్ ఇట్లా సంతోషం బయటికి వచ్చేసింది. ఐఎమ్ వెరీ మచ్ ఎక్సైటెడ్. హలో గాయస్, ఇంటికి వచ్చినాం. నా ఫేవరెట్ టీషర్ట్ వేసుకున్నాం, అన్నం తింటున్నాం. యాక్చువల్లీ తినడం అయిపోయింది, తీద్దాం అనుకున్నా, మర్చిపోయినా. మంచి మా మమ్మీ బగారా చేసింది, చికెన్ కర్రీ విత్ ఆనియన్స్ ఇవన్నీ వేసుకొని తింటున్నాం. ఐ లవ్ ఇట్. మా నైట్ తిన్నది చూపిస్తా, సారీ అని మర్చిపోయినా. మమ్మీ వాళ్ళు ముచ్చట పెడుతుంటే ఇట్లా వాళ్ళకి విషయాలన్నీ చెప్తూ ఉన్నా. ఓకే, మళ్ళీ కలుస్తా, బాయ్. హలో గాయస్, ఇట్స్ డిన్నర్ టైం. మా నిక్కి నా కోసం మండి పట్టుకొని వచ్చింది కాలేజ్కి వెళ్ళి, హనంకొండ నుంచి. Hi guys, after long time coming to vlog. మిస్ అయ్యారా మా నిక్కిని మీరంతా? అసలు నేను వ్లాగులు పెడతా కదా ఫస్ట్ మిస్ కావడానికి. లేకుండా వ్లాగ్స్ కూడా తీయలేకపోతుంది. యా, దిస్ ఇస్ మై ప్లేట్. అండ్ ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. నాకు భక్షాలు తినాలనిపించింది. అంటే ఉగాదప్పుడు నేను ఇంట్లో లేను కదా, సో మిస్ అయిన ఫీలింగ్ వచ్చింది. చేయమంటే మా మమ్మీని చేసింది. సో నేను నాకు మంచి ఎంజాయ్ చేస్తున్నా. ఐ నో ఐ లుక్ హోమ్లెస్ గైస్, ప్లీజ్ ఇగ్నోర్ మీ. ఇంటికి వెళ్తే అంతే, చాలా బద్ధకం అవుతుంది నీట్గా రెడీ అయ్యి మంచిగా జడ వేసుకొని అవన్నీ ఉండడానికి. మేమందరం మా కజిన్ ఎంగేజ్మెంట్కి పోతున్నాం. సో కార్లోనే పోతున్నాం కదా, పోయేదారిలో రెడీ చేద్దామని చెప్పేసి నేను ఇదే వేషంతో కార్ ఎక్కిన. అండ్ వాళ్ళైతే మంచిగా రెడీ అయిపోయారు. నేను కూడా ఏం సో ఈరోజు అంతా ఫుల్ ఫన్ ఉంటుంది. ఈ వ్లాగ్ ఎండింగ్ దాకా చూడండి. ఫంక్షన్ వచ్చేసి కరీంనగర్లో. మా దగ్గర నుంచి ఒక 2.5-3 hours పడుతుంది. సో వెళ్ళే దారిలో రెడీ అయిపోయి మనం వెళ్ళిపోదాం.
నేనైతే నిజంగా ఎంజాయ్ చేసిన ఈ రైడ్ని. అంటే చాలా రోజుల తర్వాత మా ఇంట్లో వాళ్ళందరితోని. అండ్ యాక్చువల్లీ ఇదే రూట్లో మా కాలేజ్ వస్తుందన్నమాట. సో ఇంకా ఫుల్ ఆన్ ఇట్లా ఓల్డ్ మెమరీస్ హిట్ అయినాయి నాకు. ఓకే, ఇక్కడ కాలేజ్ ఉంటుండే, అప్పుడే కాలేజ్ అయిపోయింది, నేను ఆఫీస్కి వెళ్తున్నా అని చెప్పేసి. సో దారిలో అయితే రెడీ అయిపోయాను అనమాట. లైట్గా లిప్స్టిక్ ఇంకా బొట్టు. యాక్చువల్లీ లిప్స్టిక్ బొట్టు పెట్టుకుంటే ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే, అంటే లైక్ నా వరకి. అండ్ ఫంక్షన్ హాల్కి వెళ్ళినాక డ్రెస్ చేంజ్ చేసుకున్నాను. అండ్ యా, దిస్ ఈజ్ మై అవుట్ఫిట్. మా మమ్మీ నా చున్నీ మర్చిపోయింది, చాలా తిట్టిన అట్లా ఎట్లా మర్చిపోతావు అని చెప్పి. తర్వాత ఒకే చున్నీ లేకపోతేనే అవుట్ఫిట్ బాగుంది అనిపించింది, లైక్ ఎండ్ ఆఫ్ ద డే ఆ ఫొటోస్ అవన్నీ చూసుకున్నాక. అండ్ దే ఆర్ మై కజిన్స్ నికీ, చక్కీ, సౌమ్య, మీకు తెలుసు ఆఫ్ కోర్స్. అండ్ ఇక్కడ నేను కష్టపడుతున్నా లైక్ మిర్రర్లో నా ఫుల్ అవుట్ఫిట్ ఎట్లా తీయాలి అని చెప్పేసి. అండ్ ఫంక్షన్ దగ్గరకు వచ్చేస్తే అమ్మాయి సైడ్ మాకు రిలేటివ్సే, అబ్బాయి సైడ్ మాకు రిలేటివ్సే. సో మేము ఫ్రంట్ రోలో కూర్చొని డామినేట్ చేస్తున్నాం అందరినీ, లైక్ జస్ట్ ఫర్ ఫన్. మా అన్నయ్య అయితే ఇంకా ఫుల్ ఆన్ ఇంట్రోవర్ట్, నన్ను మాత్రం అసలు తీయకు అని చెప్పి కెమెరా సైడ్ కనీసం చూడని కూడా చూస్తలేడు. యా, దాట్స్ హౌ హీస్. తర్వాత అయితే మేము ఇక్కడ బయట పెళ్లి కూతురు ఎంట్రీ కోసం వెయిట్ చేస్తున్నాం. సమ్మర్ కదా, ఇంకా ఆ డ్రెస్, ఆ మేకప్, దాంతోనైతే ఫుల్ ఇబ్బంది అయింది. హియర్ కమ్స్ ద బ్రైడ్. పెళ్లి కూతురు వచ్చేసి మా మామయ్య వాళ్ళ కూతురు, లైక్ మా వదిన. అండ్ పెళ్లి కొడుకు ఎంట్రీ కూడా అయిన దాని తర్వాత క్లిప్ మిస్ అయింది. మేము పెళ్లి కూతురుతో లోపలికి వెళ్ళిపోయినాము. ఆఫ్టర్ దట్ సమ్ పూజ అయింది పెళ్లి కూతురికి అండ్ పెళ్లి కొడుకుకి సపరేట్గా. అండ్ తర్వాత పెళ్లి కొడుకు అండ్ పెళ్లి కూతురు కలిసి వచ్చినప్పుడు మేము ఇట్లా డ్యాన్స్ వేసినాం అనమాట, లైక్ కోలాటం, దాండియా డ్యాన్స్ ఇవన్నీ వేసినాం. బట్ ఇక్కడ సాంగ్ పెడితే నాకు కాపీరైట్ ఇష్యూ వస్తుంది, అందుకే పెడతలేను. అండ్ హియర్ కమ్స్ ద బ్యూటిఫుల్ బ్రైడ్ అండ్ గ్రూమ్ అనమాట. లైక్ దే రియలీ లుక్ సో ప్రిటీ టుగెదర్, లైక్ వెరీ 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 బ్యూటిఫుల్. అండ్ ఇట్ వాస్ రియలీ మ్యాజికల్. ఎంత బాగుండేనో ఫంక్షన్ అంతా. నాకు చూడాలో అర్థం కాలేదు, వీడియో తీయాలో అర్థం కాలేదు. ఇంకా నేను ఎంజాయ్ చేసేస్తా అని చెప్పి మా మమ్మీకి ఫోన్ ఇచ్చి, మమ్మీ నువ్వే తీ వీడియోలో అని చెప్పేసి చెప్పిన. సో షీ ట్రైడ్ హర్ లెవెల్ బెస్ట్. తర్వాత అయితే అట్లా ఎంగేజ్మెంట్ అయిపోయింది. తర్వాత ఇంటికి వెళ్ళామన్నమాట. పసుపు కొట్టే ఫంక్షన్ అది ఉంటుంది కదా, సో అది చేసినాక పెళ్లి పనులు స్టార్ట్ చేస్తారు కదా, సో దానికోసం అని చెప్పేసి మా మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళినాము. అండ్ గైస్ ప్లీజ్ 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 ఇగ్నోర్ ఫర్ ద లో క్వాలిటీ వీడియో. అండ్ ఐ ప్రామిస్ యూ ఈ వీడియోతోని ఇది లాస్ట్, నెక్స్ట్ వీడియోస్ నుంచి లైక్ మంచి క్వాలిటీ వీడియోస్ వస్తాయి. అండ్ దిస్ ఈజ్ డే బిఫోర్ పెళ్ళి. మా మమ్మీ 2 days ముందు వెళ్ళింది, ఇంకా నేను వర్క్ ఫ్రమ్ హోమ్ అవి ఇవి మేనేజ్ చేసుకొని 1 day ముందు వెళ్ళిన అనమాట. అండ్ దిస్ ఈస్ నైట్ 9 ఆ టైంకి. అండ్ నేను పెళ్లి కూతురు దగ్గరే ఉన్నా. ఐ వాంటెడ్ టు రికార్డ్ ఎ వీడియో ఆఫ్ హర్. దిస్ ఈస్ ద బ్రైడ్, షీ ఇస్ ద బ్రైడ్, మై కజిన్. డే బిఫోర్ మై వెడ్డింగ్ ఐఎమ్ ప్యాకింగ్ మై. హౌ ఆర్ యూ ఫీలింగ్ అక్క? ఎట్లా అనిపిస్తుంది? నేనా ఫుల్ మిక్స్డ్ ఎమోషన్స్ ఉన్నాయి. ప్రస్తుతానికి నాకు ఏడుపు రావట్లేదు, అదేంటో ఇంతగా. డైరెక్ట్ రేపు అప్పగింతలు అప్పుడు వస్తుంది ఏడుపు. ఇవాళ పెళ్ళికూతురు ఫంక్షన్ జరుగుతున్నప్పుడు కొంచెం ఏడుపు వచ్చింది, ఆ తర్వాత నార్మల్ అయిపోయినా. అంటే ఇప్పుడు కూడా ఎవరైనా వచ్చి కలిస్తే ఏడుస్తానేమో, కాకపోతే మిక్స్డ్ ఎమోషన్స్. కొత్త ఇల్లు, కొత్త పీపుల్, అన్నీ కొత్త. అలవాటు అయిపోతుందిలే. ఏమంటారు ప్యాకింగ్ ఏదో అంటారు కదా అక్క, 20 years of life, 25 years of life in a suitcase. This is my rest. I am 27 now. ఇప్పుడు నాకు 27 years. 100 minus 27 ఎంత? 73. 73 years of my life I packed. 73 years of life కాదక్క, 26 years of లైఫ్ని నువ్వు ప్యాక్ చేసుకొని ఇంక వెళ్ళిపోతున్నావు. నో, నేను ఏమంటున్నా అంటే నా రెస్ట్ 73 years of లైఫ్ని నేను ఇందులో సర్దుకున్నా. అట్లా అంటావా? మా ఇంట్లో నా 27 అయిపోయింది. రెస్ట్ తీసుకెళ్తున్నా అట్లా. ఓకే, సో టైం 10 అవుతుంది. పెళ్ళి రేపు మార్నింగ్ 7:45కి. నేను లేయాల్సింది 12 o'clock. మేకప్ 12:30కి స్టార్ట్ అవుతుంది. మండపం గౌరీ పూజ 3:30కి. వెళ్ళాల్సింది 5 o'clockకి. మేకప్ పడుకోలేదు.
నైట్ లిటరలీ నేను 1 మినిట్ కూడా నిద్రపోలేదు. అట్లా చూసి 12 తర్వాత 1కి స్నానం చేసేసిన. ఇక్కడ మా మమ్మీ రెడీ అయిపోయింది. ఎక్కడోళ్ళు అక్కడ పడుకున్నారు. నాకు ఇంకా పడుకోవడానికి నిద్ర పట్టలేదు, ప్లేస్ సరిగ్గా లేదు. సో మా మమ్మీకి మ్యాచింగ్ కలరే నేను కూడా హాఫ్ శారీ వేసుకున్నా. ఎప్పుడో 3 o'clockకి 4 o'clockకి రెడీ అయిపోయినా. నా ఫేస్ అయితే ఘోరంగా అయిపోయింది. ఫంక్షనల్కి వచ్చేసరికి 4 అయింది, 4 or 5. చూసరికి మా సౌమ్య వాళ్ళు ఇంకా రెడీ అవ్వలేదు. సో వాళ్ళకి హెల్ప్ చేసి ఇంకా పెళ్లి దగ్గరికి వెళ్ళిపోయాం. నైట్ అంతా నిద్ర లేకపోయేసరికి అసలు నాకు అస్సలు ఓపికనే లేదనమాట. లైక్ లిటరలీ ఒక 2-3 hours ఉంచుకొని నేను 11 వరకు అవుట్ఫిట్ కూడా చేంజ్ చేసుకున్నా. లైక్ ఫుల్ బరువు, జడలు అవన్నీ జడబిల్లులు అవన్నీ పెట్టుకుంటే చాలా బరువు అనిపించింది. లైక్ నైట్ నిద్ర లేకపోతే లైక్ ఇట్స్ హారిబుల్ అనిపించింది నాకైతే. కాసేపు అయినా పడుకోవాలి. అండ్ షీ సౌమ్య, లైక్ షీ వాజ్ సో బ్యూటిఫుల్ దాట్ డే. ఎంత బాగుండేనో, మేమందరం మంచిగా రెడీ అయినాం. బట్ ఫుల్ సమ్మర్ కదా, ఫంక్షన్ హాల్ నుంచి బయటికి అడుగు పెట్టలేకపోయినాము, చాలా వేడిగా ఉండే. సో ఏదో ఇన్స్టా పోస్ట్లో మనం అంత రెడీ అయినాం కదా అని చెప్పేసి కొన్ని ఫొటోస్ అయితే తీసుకొని మళ్ళీ లోపలికి వచ్చేసి పెళ్ళంతా దగ్గరుండి అక్కడే చూసినాం మేము. సో మీకోసం కొన్ని క్లిప్స్, రా క్లిప్స్ అట్లనే పెడతా, చూడండి. ఏం కాదు ఒక బాక్స్లో పెరిగన్నం, ఒక బాక్స్లో వట్టిదే వైట్ రైస్. తర్వాత రిసెప్షన్ అయితే హైదరాబాద్లో అయింది. సో మేము అందరం ముందు రోజు సౌమ్య వాళ్ళ ఇంటికి వెళ్ళినాము. ఇట్ వాస్ సో ఫన్ గైస్, సో ఫన్. లైక్ సమ్మర్ వైబ్స్ వచ్చినాయి, అందరం డాబా మీద పడుకున్నాము. అండ్ ఇట్లా చిన్న క్లిప్స్ కూడా మిస్ చేయకుండా అన్నీ పెడుతున్నా. అండ్ ఈవినింగ్ కదా రిసెప్షన్, సో వీ టుక్ అన్ ఎటర్నిటీ టు గెట్ రెడీ. సో చాలాసేపు రెడీ అయిపోయినాం. ఎప్పుడో పోవాలనుకున్నాం, ఎప్పటి వరకు రెడీ అవ్వకుంటూ ఫోటోలు దిగుకుంటున్నాము. తర్వాత ఇంట్లో వాళ్ళందరినీ హాయ్ చెప్పమంటున్నాం. మా కజిన్స్కి అయితే ఎంత మొహమాటమో, కనీసం చూడని కూడా చూడరు. ఇక మా అన్నయ్య అయితే కెమెరా దిక్కు కూడా చూడడు. సో దిస్ ఈజ్ మై అవుట్ఫిట్. 3 years బ్యాక్ తీసుకున్నా, అప్పుడు లూస్ ఉంటే, ఇప్పుడు ఆల్టరేషన్ చేయాల్సిన అవసరం రాలేదు. అండ్ దాట్స్ మై న్యూ ఫోన్ గైస్. సో అందుకే నెక్స్ట్ నుంచి మంచి వీడియోలు వస్తాయని చెప్పిన. అండ్ దిస్ వాస్ ద లాస్ట్ వీడియో ఐ షాట్ using my old phone. And this is a pretty pelli kutru and pelli kodku. And that's it for this vlog guys. Thank you so much for watching this vlog till the end. Please do like, share and subscribe. Bye bye.